సాగర్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెట్రోల్ బంక్ నిర్వాహకులకు ఈసీ వార్నింగ్. మైలవరంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ సీజ్. ట్రైన్ బోగి లింక్ కట్టవడంతో 3 గంటలుగా నిలిచిపోయిన జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సన్నవడ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తామంటూ విడ్డూరం కిషన్ రెడ్డి. ఇంటర్మీడియట్ రిజల్ట్ తో సత్తా చాటిన అనూష ఆర్థిక ఇబ్బందులతో పై చదువులకు వెళ్లని పరిస్థితి. అనూష పై చదువుల కోసం ముందుకు వచ్చిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్. అఫ్ఘాన్ బౌలింగ్ కన్సల్టెంట్ గా డ్వేన్ బ్రావో. హేమంత్ సోరెన్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఆప్నాపై కుట్రలు చేస్తుంది స్వాతి మలివాల్ సంచలన ఆరోపణ. ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు? అమిత్ షా. జవాన్లను కూలీలుగా మార్చారు రాహుల్ గాంధీ. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించిన యూరప్ దేశాలు. రాష్ట్రంలోని పెట్రోల్ బంక్ యజమానులకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లు, దాడుల నేపథ్యంలో బాటిల్స్ లో పెట్రోల్ విక్రయించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అల్లర్లు జరిగిన జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో బాటిల్లో పెట్రోల్ నింపడాన్ని ఈసీ నిషేధించింది. తాజాగా ఈ నిషేధాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని బంకుల యాజమాన్యం ఆదేశించింది. ఈసీ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. అయితే ఈసీ ఆదేశాలు ఉల్లంఘిస్తూ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ బాటిల్స్ లో పెట్రోల్ విక్రయించింది. దీంతో ఈ పెట్రోల్ బంక్ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు పెట్రోల్ బంక్ పై కేసు నమోదు చేశారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బయలుదేరిన 2 నిమిషాలకే అవుట్ కట్స్ వద్ద ఏసీ బోగి లింక్ కట్టే ఆగిపోయింది. దీంతో అధికారులు ట్రైన్ వెనక్కి తీసుకొచ్చి స్టేషన్ నిలిపారు. ఉదయం 6:02 ట్రైన్ నిలిచిపోవడంతో ప్రయాణికులు అక్కడే ఉండిపోయారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సన్నవడ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తామంటూ విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో 80% మంది దొడ్లు వడ్డని పండిస్తారని, చాలా తక్కువ మంది సన్నవడ్లు పండిస్తారని పేర్కొన్నారు. దొడ్లు వడ్డను కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, వాటిని కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఇటీవలే విడుదల ఇంటర్మీడియట్ రిజల్ట్ లో నిలేగూడ విలేజ్ త్రిపురారం మండలం నల్లగొండ జిల్లా అలకొండ అనూష ఎంపీసీ గ్రూప్ లో 967 మార్కులు చెత్త సాటింది. అయితే పై చదువులకు వెళ్దామంటే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీంతో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సంప్రదించారు. ఆయన వెంటనే స్పందించి అనూష పిలిపించుకుని శాలువాతో సన్మానించారు. అనూషపై చదువుల కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తండ్రి ఎంకన్న, తల్లి శ్రీదేవి, తలకొండపల్లి సర్పంచ్ లలిత జ్యోతి, శేఖర్ పాల్గొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ కన్సల్టెంట్ గా వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో నియమితులయ్యారు. ఇప్పటికే ఆయన జట్టుతో కలిసి ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్నారు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు బ్రావో బౌలింగ్ కోచ్ గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా 40 ఏళ్ల బ్రావో టీ20లో 625 వికెట్లు పడగొట్టారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్
పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తాను వేసిన బెయిల్ పిటిషన్ ట్రయల్ కోర్టులో పెండింగ్ లోని విషయాన్ని హేమంత్ దాచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆయన తరపు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ బెయిల్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. కాగా మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్ ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై కేజ్రీవాల్ పిఏ బిభవ్ కుమార్ దాడి చేయగా ఈ అంశం తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడాలని యాప్ నేతలపై ఒత్తిడి చేస్తుందన్నారు. అంతేగాక తన వ్యక్తిగత ఫోటోలు లీక్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ఆమె బుధవారం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరిని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష కూటమిలో ప్రధాని మంత్రి అయ్యే అర్హత గల నాయకుడు లేడన్నారు. ఇండియా కూటమి నాయకులు తమ రాజవంశం ముందుకు సాగాలని కోరుకుంటున్నారన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో 5గురు ప్రధానమంత్రులు అవుతారన్నారు. భారత్ లో జవాన్లను ప్రధాని మోడీ కూలీలుగా మార్చారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. హర్యానాలోని మహేంద్రగఢ్ లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. INDA కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు చేసి చెత్త కుండీలో పడేస్తామని వ్యాఖ్యానించారు. మన యువత DNA దేశభక్తి ఉందని అన్నారు. వ్యవసాయ రుణాల మాఫీ కోసం అధికారంలోకి రాగానే కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. పాలస్తీనాలో శాంతి నెలకొనాలంటే ద్విదేశ పరిష్కారం అవసరమని ఐరోపా దేశాలు వాదిస్తున్నాయి. పాలస్తీనాను ప్రత్యేక రాజ్యంగా గుర్తిస్తున్నట్లు ఇటీవల నార్వే ప్రకటించింది. తాజాగా ఐర్లాండ్, స్పెయిన్ కూడా ప్రత్యేక పాలస్తీనాను గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ నిర్ణయం హమాస్ చెరలోని బందీలు విడిపించడంపై ప్రభావం చూపుతుందని ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా దేశాల నుంచి తమ రాయబారులను ఉపసంహరించేందుకు చర్యలు చేపట్టింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. పెట్రోల్ బంక్ నిర్వాహకులకు ఈసీ వార్నింగ్. మైలవరంలోని HP పెట్రోల్ బంక్ సీజ్. ట్రైన్ బోగి లింక్ కట్ అవడంతో 3 గంటలుగా నిలిచిపోయిన జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సన్నవడ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తామంటూ విడ్డూరం కిషన్ రెడ్డి. ఇంటర్మీడియట్ రిజల్ట్ తో సత్తా చాటిన అనూష ఆర్థిక ఇబ్బందులతో పై చదువులకు వెళ్లని పరిస్థితి. అనూష పై చదువుల కోసం ముందుకు వచ్చిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్. అఫ్ఘాన్ బౌలింగ్ కన్సల్టెంట్ గా డ్వేన్ బ్రావో. హేమంత్ సోరెన్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఆప్నాపై కుట్రలు చేస్తుంది స్వాతి మలివాల్ సంచలన ఆరోపణ. ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు? అమిత్ షా. జవాన్లను కూలీలుగా మార్చారు రాహుల్ గాంధీ. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించిన యూరప్ దేశాలు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.